రాదే నడుస్తుంది. ఈరోజు నేను జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి నల్గొండ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంలో మేకల రామలన్న గారి ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షుడు మన మేకల రామలన్న గారి ఆధ్వర్యంలో నవీన్ అన్న గారి ఎన్నికకు సంబంధించి ప్రచారం చేయడానికి మా అందరి తరఫున జూబ్లీహిల్స్కు రావడం జరిగింది. మా అందరం కూడా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మన జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి రామలన్న గారు, అలాగే నా పేరు ఆంజనేయులు యాదవ్, ఆ తర్వాత ఉపాధ్యక్షుడు వడ్లకొండ రమేష్ గారు, ప్రధాన కార్యదర్శి మేకల వెంకటయ్య గారు, అదేవిధంగా ఉపాధ్యక్షుడు సన్నైల పరశురాం గారు, అదేవిధంగా మునుగోడు అధ్యక్షుడు పర్వతాల్ గారు, అదే లక్ష్మక్క గారు, మన వరంగల్ నుంచి రాజన్న గారు, మన మాజీ జడ్పీటీసీ మన వెంకట నరసన్న గారు, మన నాగేశ్వరరావు యాదవ్ గారు, వీళ్ళందరూ కూడా వందలాది మందిగా తరలి వచ్చాము. నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన నవీన్ అన్న గారు వాళ్ళ తాతల ముత్తాతల నుంచి ఇక్కడే వెల్ సెటిల్డ్, వాళ్ళకు 100 ఎకరాల భూములు ఉన్నాయి. వాళ్ళే పేదలకు ఎంతో పంచిపెడుతున్నారు. వాళ్ళని అనవసరంగా ఊరికే రౌడ్ షీట్ అది ఇదని కావాలని వాళ్ళ మీద పట్టగాల్చి మీద వేస్తున్నారు. వాళ్ళే పేదలకు ఎంతో మందికి సహాయం చేస్తున్నారు. వాళ్ళు అనాథాలకు బీద వాళ్ళకు ఎంతో మందికి సహాయం చేస్తున్నారు. వాళ్ళకు అవసరమే ముందు వేరే వాళ్ళ మీద దౌర్జన్యం చేసి తీసుకోవాల్సింది. అవన్నీ ఉత్తమ మాటలు. మా తరఫున అవన్నీ ఖండించడానికి మా తరఫున బీసీలు యాదవులు అంతా ఏకమై మన నవీన్ అన్న గారిని ఏకతాటిన 50,000 మెజార్టీకి తగ్గకుండా గెలిపించి మనకు అవసరమైతే మనకు మంత్రి పదవి కూడా వచ్చే విధంగా అత్యధిక మెజార్టీ వస్తే మంత్రి పదవి కూడా వస్తుంది. వీళ్ళు చెప్పే మాటలు అవసరం లేదు. ఒకటే మేము ప్రజలందరూ నమ్మాల్సింది ఏంటంటే వాళ్ళకు ఎవరిని భయపెట్టి దోచుకునే అవసరం లేదు. వాళ్ళే ఎంతో మందికి కొన్ని ట్రస్ట్ల ద్వారా సహాయం చేస్తారు. వాళ్ళకి అన్యాయం జరిగిందని వాళ్ళు నస్తే వాళ్ళు పెద్దరికంగా నిలబడి సహాయం చేస్తారే తప్ప వాళ్ళు ఎవరిని కూడా ఎలాంటిది చేయరు అని నాకు ఎప్పటి నుంచో తెలుసు. వాళ్ళు అది మా తరఫున మా వాయిస్ గలము ఇప్పాలని చెప్పేసి మేము నల్గొండ నుంచి ఇంత దూరం రావడం జరిగింది. జై యాదవ్, జై మాధవ్.